తనపు మొదటెత్తువారి తందరిది, తనపు నిజముగా మొదటెత్తువారి తందరిది యెహోవా సమీపంగా ఉన్నారు. కీర్తన గ్రంథం 145:18. దేవుని మాట ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, దేవుని కోసం ఎంత తెలుసుకున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ప్రతి ఆదివారం చర్చకేది నేర్చుకుంటున్నా, దేవుడు నేనున్నాను, నీతో ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఎంతమంది ద్వారా ఆయన మనకి నేనున్నాను అని చెబుతున్నా, కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరంతారా మనకు సహాయం చేసినారు, ఎవరిస్తారా మనకి అని ఎప్పుడూ మనం మనుషులైతే చూస్తుంటాం. కానీ దేవుడు వేసేది ఎట్లా చెప్తున్నారు, నీకు సమస్యలు వచ్చినప్పుడైనా, నీకు ఇబ్బంది వచ్చినప్పుడైనా, నీకు ఎంత నలిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నాకు మొదపెట్టండి, నాకు నిజముగా మొదపెట్టండి, నేను మీకు సమీపంగా ఉన్నాను కదా అని దేవుని లేఖనం చెప్తుంది. ఈరోజు మనం ఎవరే చూస్తున్నాం, మనుషులే చూస్తున్నామా, ఆస్తులే చూస్తున్నామా, లేకపోతే ఇంత ఎవరో ఏదో చేస్తారో ఇస్తారని చూస్తున్నామా? అదన్నీ వద్దు. నిజముగా మనం మన దేవునికి మొదలుపెడదాం. అబద్ధం మొదలవద్దు. ఏదో అప్పులు చేద్దాము, అప్పులు మొదలెట్టి మనల్ని పొందేసుకొని మళ్ళీ మామూలు అయిపోదాం అనుకునే పాపంతా ఈ వచనంలో ఆయనతో సంబంధం కలిగి ఉందండి, నాతో సంబంధం కలిగి ఉందండి, నాతో సావాసం చెయ్యండి, నీ ప్రతి సమస్య నాతో చెప్పుకోండి. మొర్ర అనేది ఎప్పుడు పెడతాము? ప్రార్థన అనేది, లేకపోతే విన్నపం అనేది, ఏదైనా అర్జీ అనేది మామూలు సమయంలో పెడతాం. మొర్ర అనేది ఎప్పుడు పెడతాం? మన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడే మన దగ్గర నుంచి మొర్ర వస్తుంది. ఎవరైనా చెయ్యండి, ఎవరైనా ఇవ్వండి. ఒక చిన్నపిల్లలు దెబ్బ తగిలినప్పుడు, ఆపలేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా కావలసినప్పుడు ఎలా పెడతారు మొర్ర? అలాగా వాడు మొర్రలో నిజం ఉంటుంది, అబద్ధం ఉండదు. అప్పుడు ఆ తల్లి వాడికి అన్ని సహాయం చేస్తుంది, వాడికి కావాల్సింది ఇస్తుంది. అలాగే నిన్ను నన్ను సృష్టించిన వాడు నువ్వు నాకు మొదపెట్టు, నువ్వు మనుషులే చూడపు, ఆళ్ళదే చూపు, వీరిదే చూడపు, నాదైతే చూడు, నేను నీ దగ్గర ఉన్నాను, నేను సమీపంలో ఉన్నాను. ఈరోజు నిశ్చయిత మనకు ఎందుకు రావట్లేదు? ఈరోజు రేపు ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు? ఎంతసేపు మనుషులైతే ఎందుకు చూస్తున్నాము? ఏదో మెథడ్ ఎట్లా దొరుకుతుంది, ఇంతకుముందు చేసిన ఆలోచన, ఇంతకుముందు ఏదే పద్ధతి, అదేది వద్దు. ఎప్పుడు మనం దేవునికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయనతో మొదటెత్తుకోవాలి. నిజముగా మొదటెత్తాలంట, మర్చిపోకండి. నిజముగా మొదటెత్తాలి. నిజమైన మొదలు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, మన ఆత్మ నుంచి వస్తుంది, మన హృదయం నుంచి వస్తుంది. అంటే పెదవుల నుంచి రాదు కదా. నిజంగా మొదటెట్టిన వారికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. ఈరోజు మనలో ఆ నిజాయితీ అనేది ఉండాలని దేవుని కోరుకుంటున్నారు. మనము అబద్ధంగా ప్రార్థన చేయడమైనా, లేకపోతే అబద్ధంగా మొదటెద్దమైనా, మనుషులైతే మోసం చేయవచ్చు, దేవుని మోసం చేయలేము కదా. దేవుని ఎప్పుడూ మోసం చేయలేము. మనుషులు మోసపోవచ్చు, మన దగ్గర ఉంది లేదన్నా, మనం వేరే విధంగా ఏం చెప్పినా మనుషులు మోసపోవచ్చు, కానీ దేవుని ఎప్పుడూ మోసపోదు. ఆయనకు నిజంగా మొదటైతే ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఉంది, మనకు సహాయం చేయాలని చూస్తున్నారు. అలాంటి దేవుడు ఈరోజు నీకు మాకు మనకి కలిగి ఉన్నారు. ఇంత ఎవరైనా సరే నా పరిస్థితి ఏంటి, నాకంటే ఎవరు లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నా బతుకు అతలాపతం ఉంది, నేను ఎత్తుకెళ్ళాలి, నేను తిప్పులేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నాకు మొదటెత్తు, నిజంగా నన్ను నెత్తుతూ, నిజంగా నన్ను నెత్తుతూ, నేను నీకు దిగుతాను, నేను సమీపంలో ఉన్నాను. ఈరోజు ఇలాంటి గొప్పదేందు నీకు చెప్తున్నారు, నేను దగ్గరగా ఉన్నాను, నేను సమీపంలో ఉన్నాను. ఇంత గొప్పదేందు మీరు ఎక్కడ నెత్తుతున్నా దొరకదు.
రూపంలో ఎప్పటి ఎత్తుతున్నాను నీకు ఎంత గొప్ప దేవుడు నీకు భగవతుడు. రూపంలో ఉన్న వాళ్ళందరూ దీనిస్తే నాకేం ఇస్తావు, నాకేం తెస్తావు, నాకేం ఎప్పుడేం చేస్తావు, నాకు అది ఇస్తే నీకు ఇస్తాను అని దీవించే మాట్లాడతారు. కానీ దేవుడు దీవించి మాట్లాడే దేవుని కాదు. నేను చెప్తున్న యేసు ప్రభు దీవించి మాట్లాడే దేవుని కాదు, ఒప్పందాలు చేసుకునే దేవుని కాదు. ఆయన ఎప్పుడు నిజంగా నీకు బాధ ఉందా, నిజంగా నీకు ఇబ్బంది ఉందా, నిజంగా నీకు కష్టం ఉందా, ఆయన రెండు చేతులు చేతి ఇగో నేను ఉన్నాను, నాదే చూపు, నువ్వు నిజంగా నాకు మొదటెత్తు, నేను మనుషుల కోసమే వచ్చాను, మనుషుల కోసమే ధ్యానం పెట్టాను, మనుషులు సహాయం చేయడంటే వచ్చాను, నేను మనిషి రూపంలో ఈ భూమి మీద వచ్చి మనిషికి సహాయం చేసే దేవుడు. అలాంటి యేసుప్రభు ఈరోజు నువ్వు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితి ఉన్నా నాతో మాట్లాడు, నాకు చెప్పు, నన్ను అదుగు అని నిజంగా నాకు మొదటెత్తుకో, నేను సహాయం చేస్తానని యేసుప్రభు చెప్తున్నాడు. బైబిల్లోని ఆయన భక్తులకి, ఆయన సొంత ప్రజలకి, ఆయన నమ్ముకున్న ప్రజలకి ఆయన ఇబ్బంది పడినప్పుడు, ఇరుపులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మొదటెత్తదని తక్షణమే సహాయం చేసుకోదు. అయితే చాలాసార్లు వాళ్ళు ఆయన వినపడానికి కారణం ఏంటేసా, పాపం ఏదైనా ఉంటే ఆ పాపం వల్ల వాళ్ళ వెళ్ళలేకపోదు. ఈరోజు వాళ్ళు పాపం ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెరగకూడదు, కష్టాలు పెరగకూడదు. పాపం వదిలి ఆయన వైపు చూసి, హృదయంలో ఆయన వైపు చూసి ఆయన అడిగినప్పుడు ఆయన సమీపంలో వచ్చి సహాయం చేసేవారు. ఈరోజు నువ్వు కూడా పాపాన్ని వదిలి, ప్రతి ఒక్క బలహీనతను వదిలి ఆయన వైపు చూసి నిజంగా ఆయనకు మొదటైతే, ఎందుకంటే పాపాన్ని క్షమించేదేమిది ఆయన, కానీ పాపాన్ని భరించలేదు. నువ్వు పాపం చేసినా, ఇప్పుడు నేను పాపం చేసిన ఇవ్వ నేను మొదటెడుతున్నా, నాకు సహాయం చేయు అని నీ ప్రతి అవసరతలో లేదా నీ ప్రతి బలహీనతలో నువ్వు ఆయన మొదటెడితే తక్షణమే నీకు ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఆ దేవుడు నీకు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పాపంలో ఉన్నా, నువ్వు చెయ్యలేని పని, ధరలేని పని, వదలలేని పని, నువ్వు ఒక వ్యభిచారంలోనే ఉన్నావా, నువ్వు ఒక దొంగతనంలోనే ఉన్నావా, నువ్వు ఒక రూపంలోనే ఉన్నావా, నువ్వు ఎవరికి తెలియని బలహీనతలో ఉన్నావా, ఎవరికి ఎవరు చూడలేదు అని నువ్వు ఇబ్బంది, ఆ పని చేస్తూ కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నావా, అలాంటి ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడుదల కావాలంటే ఆయనకు మొదటెత్తు, నిజముగా ఆయనకు మొదటెత్తు. ఆయన ప్రతి పాపాన్ని నుంచి విడుదల ఇచ్చే దేవుడు, ప్రతి దాని నుంచి రక్షించే దేవుడు. అలాంటి దేవుడు నీకు సమీపంలో ఉన్నాడని ఈ వేతనం భావం ద్వారా మొదటిసారి నీకు చెప్తున్నది. కాబట్టి నీకు నిజంగా నువ్వు మొదపెట్టాలి. ఎన్నాళ్ళు నువ్వు ఎన్నో ముప్పంతో, ఎంతో మంది దగ్గర తిరుగుంతో, ఎన్నో విషయాలు ఏదేవో చేసంతో, ఇగో ఒక్కసారి నిజమైన దేవుడైనా యేసు ప్రభువుకి మొదటెత్తు. ఆయన ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చి నిన్ను రక్షిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుడు. నమ్ముదామా? ఆయన నవ్వుదామా? ఆయన నిజంగా మొదపెడదామా? మొదపెడదామంటూ అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా నిజమైనదిగా ఉండాలి, అబద్ధమైనదిగా ఉండకూడదు. నేను మనుషులు మోసం చేయొచ్చుదని నిన్ను మోసం చేయదాం. మా నిజంగా ఉంది. నీకు మొదపెట్టినప్పుడు నువ్వు మా సమీపంగా దగ్గరకు వచ్చి మా ప్రతి అవసరత తీరుస్తావు, ప్రతి బలహీనత నుంచి తీరుస్తావు. అతి గొప్ప మాకు అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.